గూగుల్ డేటా సెంటర్ మీదన దుష్ప్రచారాలు మాని తెలివిగా మాట్లాడటం నేర్చుకోవాలి. వైసీపీ వాళ్ళు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. అమరావతి విషయంలో ఏమి చేయకపోగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వైసీపీకి దెబ్బకొట్టింది. మొత్తం రాష్ట్రం అంతా తిప్పికొట్టింది. గూగుల్ విషయంలో జరుగుతున్నది అదే. ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గూగుల్‌కి నీళ్ళు ఎక్కువ అవసరమవుతాయి, కరెంట్ ఎక్కువ అవసరమవుతుంది, లేకపోతే గనక కాలుష్యం వచ్చేస్తుంది ఇట్లాంటిది. అదేమంటే ఆ దేశంలో ఆపారు, ఈ దేశంలో ఆపారు. అరే! మన దేశానికి ఎదుగుదలకి ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. మన రాష్ట్రపు ఎదుగుదలకు ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఎకోసిస్టమ్‌ని ఎమర్జ్ చేసుకోవడంలో మనం అద్భుతమైనటువంటి శక్తివంతులం. అది గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ డేటా సెంటర్‌కి విపరీతంగా కరెంట్ కావాలి. 1 గిగావాట్ కరెంట్ కావాలి. అదానితో టై అప్ పెట్టుకుంది అందుకే. లేదా అదాని తీసుకుందాం అనుకున్న గూగుల్ ఇదే డేటా సెంటర్‌లో గూగుల్ జాయిన్ అయిన దానికన్నా కారణం అదే. అలాగే ఇక్కడి నుంచి కేబుల్స్ ఎందుకు విశాఖని ఎంచుకున్నారు? కేబుల్స్ వేస్తారు. ఇక్కడి నుంచి అన్ని దేశాలకి. ఆ కేబుల్స్ వేసే కాంట్రాక్ట్ ఎయిర్‌టెల్ చూసుకుంటుంది. అదానికి ఇక్కడ పవర్ సప్లై చేయటం, వాటర్ సప్లై చేసే కార్యక్రమం పెట్టుకుంటాడు. ఎంత సీరియస్‌గా ఉంటుందంటే, ఇప్పుడు 1 గిగావాట్ పవర్ అంటే కొన్ని వందల ఇక్కడేంటి 1,80,000 ఉద్యోగాలు వస్తే 2 లక్షలని వాళ్ళు చెప్పారు. అక్కడ ఉండేది 200, 400. ఇక్కడ అది కాదు. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు దీనికి 1 గిగావాట్ పవర్ కావాలి అంటే, 1 గిగావాట్ ఏంటి ఇంకా ఇంకా పెరుగుతుంది కూడా. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. 1.5 గిగావాట్ అనుకుందాం. అంత కరెంటు అందరికీ ఆపేసి మనందరికీ చీకటి చేసి ఎవడు చేయడు. ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్‌లోకి వచ్చేది నాకు తెలిసి 2030 అవుతది. ఆ టైంకి వచ్చేటప్పటికి కనీసం కొన్ని వందల వేల కంపెనీలు పవర్ సెక్టార్‌లో వస్తాయి. పవర్ సెక్టార్‌లో కొత్త కంపెనీలు వస్తాయి. ఎందుకు? దాని అవసరానికి. ఇప్పుడేంటి ఇప్పుడు సర్ప్లస్ పవర్‌లో ఉన్నాం మనం చాలా చోట్ల. అయితే ఈ సర్ప్లస్ పవర్ ఎట్లాగా దీనికోసం అని చెప్పేసి అంటే కరెంట్ అవసరానికి మించి ఉందన్నటువంటి ఉద్దేశంతో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు వాడట్లేదు మనం. ఇప్పుడు సోలార్, విండ్ పవర్ వాటికి కూడా 4 ఏళ్ల 5 ఏళ్ల కాంట్రాక్టులు తీసేసుకున్నారు. కానీ కొన్నిటికి వాడట్లేదు, డబ్బులు కడుతున్నాం. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతిదీ పవర్ వాడటానికి వీలవుతుంది. కనీసం ఒక 200, 300 పవర్ సెక్టార్ కంపెనీలు వస్తాయి. అది సోలార్, విండ్ పవర్. ఎందుకంటే తక్కువ రేటుకి ఇచ్చి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అలాగా ఒక 200, 300 కంపెనీలు అనుకుందాం. 200, 300 కంపెనీలు పవర్ సెక్టార్‌లో వస్తే దాంట్లో ఎంతమందికి ఉపాధి వస్తుంది? దాని అనుబంధంగా సోలారు ఇట్లాంటివి అంటే ప్యానెల్స్ తయారు చేసేటటువంటి అది ఎంతమందికి వస్తుంది? విండ్ పవర్ అవన్నీ మెయింటెనెన్స్ వీటన్నిటికే ఎంతమందికి ఉపాధి వస్తుంది? ఇవన్నీ ఒక ఎత్తు. వాటర్ ఇప్పుడు ఆ వాటర్ పంపింగ్ ఇదంతా కూడా దానికి మళ్ళీ ఓ సిస్టమ్ నడుస్తుంది. దానికి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇది కాకుండా వీటికి కావాల్సినటువంటి ఇతరత్ర ఏదైతే అనుబంధ సంస్థలు వస్తాయి. వాటిటి కోసం పనిచేసేటటువంటి వాళ్ళు వస్తారు. ఓవరాల్‌గా నిన్నెవరో మిత్రుడు పెట్టారు. మీరు మిగతా విషయాల్లో ఓకే గాని ఇట్లానే గూగుల్ దాంట్లో మాత్రం మీరు ఆలోచిస్తోంది వేరు. అక్కడ రాంగు అని చెప్పేసి కొన్ని డేటా నేను అదే చెప్తున్నా. గూగుల్ దాంతో 200, 300 ఉద్యోగాలు వస్తాయి, 500 ఉద్యోగాలు వస్తాయి తీసేయండి. ఒక పెద్ద సంస్థ వచ్చినప్పుడు గూగులే అక్కడికొచ్చిందన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలు అక్కడికి రావడానికి సిద్ధపడతాయి. ఇప్పటికే మనకు కాగ్నిజెంటు, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆల్రెడీ వచ్చింది జగన్ టైంలోనే. ఈ గూగులు ఇవన్నిటి వలన వందల కంపెనీలు వస్తాయి. ఈ వందల కంపెనీల్లో లాజిస్టిక్స్ కావాల్సినటువంటి స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఇట్లాంటి రకరకాల ఆపర్చునిటీస్ కరెక్ట్‌గా ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో అయిపోతుందని చెప్పను. కానీ భారీ ఎత్తునైతే గ్యారంటీ మార్పులు జరుగుతాయి. అది అసలు అంటే మనకి అమరావతి 30 ఏళ్ళు పట్టొచ్చు డెవలప్‌మెంట్‌కి. 50 ఏళ్ళు పట్టొచ్చు. ఏది హైదరాబాద్‌కి, బెంగుళూరుకి దీనికి. బట్ విశాఖ మాత్రం 10 ఏళ్లలో ప్రారంభమయ్యి 15, 20 ఏళ్లలో దాని స్థాయి పెరిగిపోతుంది. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. నేను బతికుంటే ఓ 20 ఏళ్ళు అది చూస్తానని నాకైతే ఆశ ఉంది.